ఏం ఓపెన్ చేస్తున్నా అనుకుంటున్నారా? కొంచెం టైట్గా ఉంది. బ్యాగ్ మొత్తం కట్ చేయనా? కట్ చేస్తాను. అండ్ నేను బయటమే నేను కట్టుకున్న శారీ ఎలా ఉంది, బాగుందా? అంటే ఇది ప్రీవియస్లో కూడా చూపెట్టాను, స్కాల్పింగ్ చేయించానని. సో అబ్బా అదొక్కటి చెప్పొద్దండి. స్కాల్పింగ్ వర్క్స్ ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళందరూ అయితే పాపం ఆల్మోస్ట్ 100+ ఆర్డర్స్ వచ్చినాయి. అందరివి డీలేలో ఉన్నాయి. ఆల్మోస్ట్ 1.5 month అయినా కూడా వాళ్ళ డీలేలోనే ఉన్నాయి. కొంచెం ఆర్డర్స్ తీసుకోవాలి అనుకుంటే స్కాల్పింగ్ వర్క్ లేట్గానే అవుతాయి. పక్కా అంటేనే మీరు ఆర్డర్స్ ఇవ్వండి, లేదంటే చూసుకోండి. బికాజ్ చాలా వర్క్ అవుతుంది సీజన్ కాబట్టి. నేను ఆల్మోస్ట్ నాది బొట్టికి వచ్చేసి 7 years నుంచి ఉంది. సో నాకు పర్టికులర్గా చాలా ఆర్డర్స్ ఉంటాయి. సో నాకు స్పెసిఫిక్ కస్టమర్స్ ఉన్నారు. సో దానివల్ల స్టిచ్చింగ్ ఆర్డర్స్ కానీ స్కాల్పింగ్ వర్క్ ఆర్డర్స్ కానీ చాలా లేట్ అయిపోతుంది. సో ట్రై టు అండర్స్టాండ్ అండ్ కొంచెం ఓపెన్ చేసేదాకా వెయిట్ చేయండి. లైక్ మీ ఫేవరెట్ థింగ్, అందరికీ ఇష్టమైన ప్రొడక్ట్స్ ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నారో మేడం, తెప్పించేసాను. బట్ దీంట్లో ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో కూడా చెప్తాను, ప్లీజ్ వెయిట్. కొంచెం చిన్న ట్విస్టే, బట్ ఎవరికైతే ఇష్టమో వాళ్ళే పర్చేస్ చేయొచ్చు. బట్ రీజన్ లైక్ వావ్ అనమాట. ఇంత రీజనబుల్ ప్రైస్కి మేఘ్న తప్ప ఎవరు ఇస్తారు చెప్పండి? వచ్చేసింది. బట్ మన దగ్గర డిఫరెంట్ క్వాలిటీస్ ఆఫ్ స్పేస్ సిల్క్ ఈ లాట్లో వచ్చినాయి. ఈ లాట్ వచ్చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెనేషన్ వినండి, ఫస్ట్ వీడియో వినండి, ప్రాపర్గా వినండి, ఆ తర్వాతే పర్చేస్ చేయండి. కాల్స్ ఎవరు చేయొద్దు, వాట్సాప్లో మాత్రం మెసేజ్ చేయండి. అండ్ కాస్ట్ డీటెయిల్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది కాదులేండి. ఓకే, చూసారా కలర్స్? సీదా కలర్స్ మమ్మీ ఇక్కడ కలర్స్ చూపెట్టు ఫస్ట్. ఇదొక కలర్, ఇదొక కలర్, ఇదొక కలర్, వావ్ లావెండర్, ఇదొక కలర్, అండ్ లాస్ట్ ఫైనల్ ఇదొక కలర్. అండ్ కొంచెం ఇది కూడా చూపెట్టేస్తాను. మనకి 2 to 3 క్వాలిటీస్ వచ్చినాయి కాబట్టి ఐ కాంట్ అన్నీ ఒకటే రేటు. ఇదొక కలర్, ఇదొక కలర్. హే బాబోయ్, ఇది కొంచెం క్వాలిటీ డిఫరెన్స్ ఉందని కొంచెం వేరే క్వాలిటీ వచ్చింది. హే బాబోయ్. అండ్ ఇదొక కలర్, మళ్ళీ లావెండర్లో ఇంకొకటి, అండ్ గ్రీన్లో, అండ్ అందరూ వైట్స్ అడిగారు, వైట్స్లో ఒకటి, అండ్ అగైన్ పర్పుల్. సో నేను ఒకటైతే ఓపెన్ చేసి చూపెడతాను. క్వాలిటీస్ అన్నీ అంటే మనకి ఇది ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా తెప్పిస్తున్నామండి. దీని ప్రాసెస్ ఏంటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ మనకి సెకండ్స్ అంటారు దీన్ని. సో ఇవేంటి ఎలా ఉంటాయని కూడా నేను చెప్తాను. సో సపోజ్ ఈ శారీ అండి, ఇది స్పేస్ సిల్కే, కొంచెం క్వాలిటీ, ఇవి క్రషింగ్ అంటే డబుల్ ఫినిషింగ్ కాలేదు, సింగిల్ ఫినిషింగ్తో వచ్చాయి. ప్యూర్ స్పేస్ సిల్కే, కాకపోతే డబుల్ ఫినిషింగ్ రాలేదు. ఇది వచ్చేసి బ్లౌజ్. ఓకే, ఇది బ్లౌజ్ అండ్ శారీ 2 అటాచ్ శారీ. ఇది మిడిల్ అటాచ్ అనేది వస్తుంది, మనకి చింగుల్లోకి వెళ్ళిపోతుంది. సో ఎంత సాఫ్ట్ ఉంది చూడండి. మొత్తం కలిపి ఇంత ఫోల్డ్ చేస్తాం. సో 3 పీస్ అనమాట. అంటే ఇది బ్లౌజ్ కౌంట్ చేయొద్దు మనం. ఇది కూడా అటాచ్ చేసుకొని శారీ లాగా యూజ్ చేసుకుంటారా మీ ఇష్టం. లేదు అంటే శారీ అనేది ప్రాపర్గా ఇది 5.5 to 6 meters అయితే ఉంటుంది శారీ. సో కట్ పీస్ శారీ అంటారు, అంటే 1 cut శారీ అనమాట. ఇది సింగిల్ జాయింట్ మాత్రమే చేసుకుంటే మనకి శారీ అనేది అయిపోతుంది. నేను నెక్స్ట్ రేపు ఎల్లుండి నేను ఒకటి అటాచ్ చేసి నేను వేసుకొని కూడా చూపెడతాను ఇఫ్ పాసిబుల్. నాకు టైం ఇది పెట్టేలోపు అయిపోతాయండి, ఎక్కడ వరకు ఉంటాయి నాకు కూడా తెలీదు. అండ్ ఈ కలర్ కూడా చూపెడతాను, వైట్ అండి. ఇది కొంచెం క్వాలిటీ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చింది. ఇట్స్ లుక్ లైక్ లిటిల్ జిమ్మిచూ, బట్ ఇది చిమ్మిచూ కాదు. ఎందుకంటే జిమ్మిచూకి దీనికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఇదొక పీస్, ఇదొక పీస్ శారీ. సో ఒక్కొక్క దాంట్లో 3 పీస్ రావచ్చు, ఒక్కొక్క దాంట్లో ఇట్లా 2 పీస్ రావచ్చు. 3 పీస్ వచ్చిందేమో చిన్న పీస్ వచ్చేసి బ్లౌజ్, ఇలా 2 పీస్ వచ్చిందేమో మీ లక్. నేను అన్నీ ఓపెన్ చేసి చూపెట్టలేను. సపోజ్ ఒక కస్టమర్ ఈ కలర్ ఆర్డర్ చేసి
ఈ కలర్ ఆర్డర్ చేశారంటే ఇదే మనం ప్యాక్ చేసేస్తాం. ఇట్లా ఓపెన్ చేసి మెజర్ చేసి చూడను, నేను కూడా చూడను, నాకు అంత టైం ఉండదు. అండ్ స్పేస్లకి అయితే మొత్తానికి టైం ఉండదు. మనం ఇట్లా రాగానే ఇట్లా ఇచ్చేస్తాం. సో వైట్ కలర్లో ఒకటి, కలర్స్ చూపెడతాను ఒకటి చూడండి. ఓకే, నెంబర్ 1 కలర్ పర్పుల్ షేడ్. ఓకే, అండ్ నెంబర్ 2 కలర్, స్క్రీన్ షాట్ తీసుకోండి, మళ్ళీ ఫొటోస్ అడగద్దు. నెంబర్ 4 కలర్ గ్రీన్. నెంబర్ 3 గ్రీన్. లావెండర్స్ లో ఫుల్ షేడ్స్. ఇది నెంబర్ 4 లావెండర్, పింకిష్ లావెండర్. ఇది ఒకటే కదా, సారీ, ఇది ఒకటే మైల్డ్ డిఫరెన్స్, బట్ రెండు సేమ్ కిందకే వస్తాయి. 4 కలర్స్ పెట్టేసాం. నెంబర్ 5 కలర్, స్క్రీన్ షాట్ మాత్రం మ్యాండేటరీ. వాయిస్ వినండి, చూడండి రీల్ని, ఆ తర్వాతనే పర్చేస్ చేయండి. కట్ శారీ, సింగిల్ జాయింట్ కట్ శారీ. ఓకే, ఎన్ని 4 అయినా? 1 2 3 4 5. ఇది 6th కలర్ అండి. ఇది ఒకటే, కొంచెం ఇది క్వాలిటీస్ అనేది డిఫరెన్స్ వస్తుంది లైట్గా. సో వై ఐ డోంట్ నో, ఎందుకంటే ఫినిషింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా మనకి. లాట్ ఐటమ్, నేను క్లియర్గా చెప్తున్నాను, దిస్ ఇస్ లాట్ ఐటమ్ అనేసి. 6 కలర్స్ ఇక్కడికి. ఇది వచ్చేసి 7th కలర్, మంచి బ్లూయిష్ కలర్. లిటరలీ ఈ కలర్స్కి చాలా మెంబర్స్ ఫ్యాన్స్ ఉన్నారు. లాస్ట్ టైమ్ చూడండి ఇంకొక పీస్ ఇందులో ఇలా ఉంటాయి. ఇది వచ్చేసి బ్లౌజ్ కిందకే వస్తుంది. బ్లౌజ్కి కావాలంటే యూజ్ చేసుకోండి, లేకపోతే కిడ్స్ చిన్న పాప ఉంటే లేదు శారీ డ్రెస్ లాగా చేయించుకోండి. 7th కలర్ అండ్ బ్యూటిఫుల్ లావెండర్ కలర్. 8 కలర్స్. సో వి గాట్ 8 కలర్స్. ఇది ఒకటే, బట్ క్రషింగ్ డిఫరెన్స్ అంతే. సో ఓకే, ఇది కొంచెం జిమ్మిచులానే ఉంది. మనకి ఎందుకు వచ్చింది ఈ ప్రోడక్ట్ అనేది నాకు కూడా తెలీదు. ఇది ఒక్క కలర్ జిమ్మిచులా ఉంది, బట్ ఇది స్పేసిక్. ఓకే, సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ రీజనబుల్ ప్రైస్ అండి. కంప్లీట్ రీజనబుల్ ప్రైస్. అండ్ యూ నెవర్ ఎక్స్పెక్ట్ దిస్ థింగ్ అనమాట. సో ఇలా స్కాల్పింగ్ కావాలన్నా చేయించుకోవచ్చు, ఇలా బ్యూటిఫుల్గా చేయించుకోవచ్చు. అసలు మనకి అటాచ్మెంట్ అనేది కనబడదు, ప్లీజ్ లోపలికి వెళ్ళిపోతుంది కదా. సో అలా కావాలంటే అలా తీసుకోండి, మీ ఇష్టం. మీరు ఎంత ఇన్నోవేటివ్గా థింక్ చేసుకుంటే అంత మంచిగా తీసుకోవచ్చు. నేను ప్రాపర్గా శారీస్ ఎంత తక్కువ సేల్ చేస్తున్నా అన్న విషయం అందరికీ తెలుసు, రైట్? సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ 555 555 రూపీస్ మాత్రమే. ఓ రియలీ 555 రూపీస్కి మనము ఈ ప్రోడక్ట్ కట్ శారీ స్పేస్ సిల్క్ ప్రోడక్ట్ అనేది ఇస్తున్నాం. సో యాక్చువల్లీ వినడానికి మీకు కన్ఫ్యూజన్గా ఉంటే క్లియర్గా మెన్షన్ చేస్తాను, ఇక్కడో స్క్రీన్ పైన ఎక్కడో మెన్షన్ అయితే చేసేస్తా. ప్రైస్ వచ్చేసి జస్ట్ 555, షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా. సో ఎన్ని తీసుకున్నా మా దగ్గర వెయిట్ ప్రకారం షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, హోల్సేల్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే, సింగిల్ గా తీసుకోవాలి వాళ్ళకైతే 555 షిప్పింగ్ ఎక్స్ట్రా. హోల్సేల్ గా తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే మినిమం 30 పీసెస్, 50 పీసెస్, 100 పీసెస్ అలా తీసుకున్నప్పుడే మీకు డిస్కౌంట్స్ అనేది అప్లై అవుతాయి. ఓకే, సో దీస్ ఆర్ ద స్టఫ్ అవైలబుల్ ప్రెసెంట్. చాలా బ్యూటిఫుల్ స్టాక్. ఇంత రీజనబుల్ కి మేము తప్ప ఎవరిస్తారు చెప్పండి. సో ఫాస్ట్ గా గ్రాబ్ చేసుకోండి. నేను ఎప్పుడు స్పేసిల్ వీడియో చేయగానే మ్యాక్స్ 24 అవర్స్లో ఒక్క సింగిల్ పీస్ లేకుండా అయిపోతుందండి. గంట సేపు ఉంచుతారా, 2 గంటలు ఉంచుతారా, ఫుల్ డే ఉంచుతారా, ఎన్ని రోజులు ఉంచుతారా మీ ఇష్టం అండి. సో కాంట్రాస్ట్ బ్లౌజ్ కావాలి అంటే మాత్రం నేను అరేంజ్ చేయలేను, బికాజ్ బ్లౌజెస్ చాలా అంటే చాలా టైట్ ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే నేను ఓన్లీ శారీస్ మాత్రమే ప్రొవైడ్ చేయగలుగుతున్నా. అండ్ ఫుల్ రీల్ విన్న తర్వాతనే బుకింగ్ అనేది చేసుకోండి. ఇది చెప్పలేదు అది చెప్పలేదు అని అసలు చెప్పదు. ఓపెన్ చేసి కూడా చూపెట్టాను ఎన్ని కట్స్ ఉంటాయనేది, మళ్ళీ ఒకటి చూపెడతాను. ఫైన్. సో ఇది వచ్చేసి 1 కట్, ఇది వచ్చేసి ఇంకొక పీస్ వచ్చింది అంటే పక్క ఇది బ్లౌజ్ కిందకి వస్తుంది. ఓకే, సో ఇది ఇలా వచ్చింది. ఇది 1 కట్ శారీ అంటారు. ఇది జాయిన్ చేసుకొని మనం శారీ లాగా వేసేసుకుంటే అయిపోద్ది. ఓకే, నేను ఇది నార్మల్గా నేను వేసుకొని చూపెడతాను. ఈ క్వాలిటీ సేమ్, క్రషింగ్ అనేది డిఫరెన్స్ అంతే.
ఇట్స్ అ ప్యూర్ స్పేస్ సిల్క్. మనకి ఇది ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా వచ్చింది ఇంత తక్కువ ప్రైస్కి, అందుకే నేను ఇస్తున్నాను. నేనేం తయారు చేయట్లేదు, ఫ్యాక్టరీ నుంచి ఎలా వస్తే అలానే ఇస్తున్నాను. అండర్స్టాండ్? చాలా బాగుంటాయి క్వాలిటీ వైజ్. అండ్ అంతెందుకండి, నేను అంతే ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నా, ఫస్ట్ నా ఫీడ్బ్యాక్స్ చూడండి. కస్టమర్స్ రిప్లికా తెచ్చినా కూడా వావ్, ఇవి తెచ్చినా కూడా వావ్, దే వర్ లైక్ హ్యాపీ. నేను ఇచ్చిన కాస్టింగ్కి, నేను ఇచ్చిన ప్రోడక్ట్కి దే వర్ లిటరలీ హ్యాపీ. అండ్ దీస్ ఆర్ ప్యూర్, మళ్ళీ డామ్ షోర్ చెప్తున్నా, దీస్ ఆర్ ప్యూర్ స్పేసిల్కి మనం కట్ పీసెస్ ఇస్తున్నాము. కట్ శారీ అంటారు దీన్ని. అండ్ నాకు ఒక్కసారి నా కోసం నేను ఇది ఓపెన్ చేయాలని ఉంది, సో నేను ఇది ఓపెన్ చేస్తా. ఫీల్ దట్ రైట్? ఇట్స్ ప్యూర్ ఐటమ్ అండి. సో మనకి ఫినిషింగ్స్ అనేది తక్కువ అయ్యి కట్ వచ్చేసి సెకండ్స్లో వచ్చింది. సో దీస్ ఆర్ ఆల్ ప్యూర్ ఐటమ్. సో స్ప్రే సిల్క్ 555 షిప్పింగ్ ఎక్స్ట్రా. ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఫాస్ట్ అంటే ఫాస్ట్. ఇప్పుడు నేను ఇది ఉంది అని చెప్పాను అంటే గ్రాబ్ ఇట్ ఫాస్ట్ అని అర్థం. ఓకే, ఎంత గంట సేపు డీలే చేసినా కూడా ఉండదు. చాలా మెంబర్స్కి ప్రీవియస్ వాళ్ళకి తెలుసు, వాళ్ళు గంట సేపటి తర్వాత 2 గంటల తర్వాత పేమెంట్ చేస్తే ఐ లిటరలీ ఐ సెండ్ దెమ్ బ్యాక్ అనమాట అమౌంట్. ఎందుకంటే స్టాక్ లేనప్పుడు నేనైనా డబ్బులు ఉంచుకొని ఏం చేస్తాం, ప్రీ బుకింగ్స్ లేవు అని చెప్పేసా అమౌంట్ రిఫండ్ చేసేసాం. సో అలా ఉంటుంది ప్రాసెస్. నాకు చెప్పిన తర్వాతనే పేమెంట్ చేయండి, పేమెంట్ డీటెయిల్స్ పెట్టాకనే పేమెంట్ చేయండి, ఆగమాగంలో పేమెంట్ చేయొద్దు. సో ట్రై టు అండర్స్టాండ్ అండి. సో నేను కట్టుకునే శారీ కూడా ఇవ్వబడతాను. ఈ కలర్ కూడా ఉందండి, అమ్మ బాబాయ్. కట్ వర్క్ చేపించి మరి బ్యూటిఫుల్గా పేర్ చేసుకున్నాం. అందరు అనుకుంటారేమో ఈ అమ్మాయి తెచ్చింది ఈ క్వాలిటీ వేరేమో అని. ఆ క్వాలిటీ డిఫరెన్స్ చూపెట్టడానికే నేను ఇప్పుడు ఇలా చూపెడుతున్నా. క్వాలిటీ డిఫరెన్సా, ప్యూరా కాదా, బాబా జనాలకి ఎన్ని డౌట్స్ అండి. తక్కువ రేట్కి ఇచ్చినా డౌట్సే, ఎక్కువ రేట్కి ఇచ్చినా డౌట్సే. రైట్, చాలా బాగుంటుంది. క్వాలిటీ వైజ్ ఎక్కడ ఇష్యూ ఇవ్వట్లేదు బయట. ఓకే, పర్టికులర్ పీపుల్స్ అంటున్నారు వీళ్ళు ప్యూరిటీ ఇవ్వట్లేదు అనేసి, పర్టికులర్గా లాంచ్ చేసిన వాళ్ళు అంటున్నారు. బట్ ఐఎమ్ జస్ట్ సెయింగ్ ఐఎమ్ గివింగ్ ప్యూర్ అన్నప్పుడు ప్యూర్ అనే చెప్తున్నా, రిప్లికా అన్నప్పుడు రిప్లికా అనే చెప్తున్నా. సో చూసుకొని పర్చేస్ చేయండి, ఒకటే కొనండి. మీకు కొనాలి అనిపిస్తే బయటకు వెళ్ళి 2000, 3000 పెట్టి కొనే బదులు ఒక పీస్ తక్కువ రేట్కి ట్రై చేయండి, లైక్ మీ బడ్జెట్ రేంజ్లో. సో మీకు అర్థమవుతుంది. ఆయన ఫీడ్బ్యాక్స్ కూడా చెక్ చేసుకోండి, ఆయన అప్పుడే పర్చేస్ చేయాలి. ఫీడ్బ్యాక్స్ రీల్ మొత్తం చూసి అన్నీ విని పర్చేస్ చేస్తేనే మీకు క్లారిఫికేషన్, మాకు క్లారిఫికేషన్ అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.